విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. లూలు కంపెనీకి ప్రభుత్వానికి గల చీకటి ఒప్పందాలు ఏమిటో ప్రజలకు చెప్పాలి. లూలు కంపెనీకి భూ కేటాయింపుపై మండిపడ్డ శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇజ్రాయెల్లో శాంతిని నెలకొల్పే దిశగా ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ప్రజా పౌర సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేసిన నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి. స్మార్ట్ మీటర్లతో ఉపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యుత్ మీటర్ రీడర్లు. ఏప్రిల్ 1 రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. 13 ఎకరాల విలువైన భూమిని లూలు సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చీకటి ఒప్పందం అంటూ శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన 99 ఏళ్లకు ప్రభుత్వాలకు కంపెనీకి ఎలా లీజుకిస్తుందని ప్రశ్నించారు. 1300 కోట్ల రూపాయల భూమిని రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, సినిమా వాళ్లకు అద్దెకిస్తారా అంటూ ప్రశ్నించారు. 1300 కోట్ల ఆస్తులు ఏడాదికి 3 కోట్ల రూపాయలు అద్దెకు ఇవ్వడం ఏంటంటూ వాపోయారు. కోట వినాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి అన్న ఆవిష్కత ఎంతైనా ఉంది అంటూ స్పష్టం చేశారు. రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టహాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం ఉన్న 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తుంటే ఎస్ ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పరిచయాలతో మరి 1300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో, దీంట్లో ఉన్న మతలబు ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. సినిమాలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టవచ్చు. ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం, బీచ్ పక్కనే ఎక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే, బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకోసం ఇస్తున్నామనేది. అని దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ, మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ సుమారు 150-170 కోట్ల రూపాయలు. ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 150 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ అని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు
ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు. ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే పేపర్లో వచ్చేదంత వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుకైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ చిత్తశుద్ధి, లేకపోతే ఇందులో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుందనే విషయాన్ని రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్లు కానీ, వైసీపీ ఎలక్షన్లు కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్ట్ కరెక్ట్ ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం. ఇంకా 10 రోజులు, ఓ 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపవలసిన అవసరం ఉందా? మేరిపేట ఉంది వేరు. నేను అంటుంది ఏంటంటే, నేను ఇక్కడ 2 విషయాలు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళని ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళని తప్పే. సపోజ్ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ విధానం నచ్చగా అది వేరు. తెలుగుదేశం పార్టీ ముందేం ప్రకటించింది? ఎవరు మా కూటమి ప్రభుత్వం, ఎవరు మా పార్టీలోకి వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ప్రకటించింది కదా. అది తొంగలు దొక్కారు. పోనీ అది వాళ్ళ పార్టీ విధానం, మాకు సంబంధం లేదు. కానీ ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళని ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంటే అడ్డుపెట్టి శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తూ దౌర్జన్యం చేస్తుంటే, పోలీసు పక్షపాతం వహించి ఆ వచ్చి వాయిదాలు వేస్తుంటే ఇది ఎక్కడ ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇంక ఎన్నికలు ఎక్కడ ఉన్నాయి? దేనికోసం? దానివల్ల ఉపయోగం ఏంటి? జీవీఎంసీ మేయర్గా ప్రస్తుత హరివెంకట కుమారిని కొనసాగించాలని యాదవ ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ అప్పలనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా యాదవ సంఘపు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ పాలక మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేయర్ స్థానాన్ని యాదవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, విశాఖలో ఉన్న ఒక్క మేయర్ పదవి కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యాదవులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపించారు. కొనసాగించాలి యాదవ్ మేయర్ని కొనసాగించాలి. ఏ పార్టీ అయినా యాదవ్ మేయర్ సీట్ కేటాయించాలి. బీజేడీలో ఉన్న యాదవ్ బీజేపీలో చేర్చాలి. బీజేడీలో ఉన్న యాదవ్ బీజేపీలో చేర్చాలి. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 5 లక్షల మంది యాదవులు ఓటర్లు ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో యాదవులకి మేయర్ కేటాయించారు. అలాగే ఓడిపోయిన కార్పొరేటర్ డైరెక్టర్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మేయర్ని మార్పు అనేది ఒక సంచలనమైన వార్తలుగా ప్రకటన చేశారు. ఈ మార్పుని మారిస్తే ఒకవేళ యాదవులకు కేటాయించండి. మీ పార్టీలో కూడా అన్ని పార్టీల్లో యాదవ్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇవాళ 22 మంది కార్పొరేటర్లు యాదవులు ఉన్నారు. కాబట్టి మీరు మారిస్తే ఒకవేళ యాదవ్ కార్పొరేటర్నే మేయర్ చేయాలనేది ప్రధాన డిమాండ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ డిమాండ్ ఎక్కడితోటే కాదు, రాష్ట్రం అంతా కూడా మేము ఉద్యమాలు చేయడానికి మా నాయకులందరూ, రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. ఇది మేము ఓన్లీ హెచ్చరిక మాత్రమే చేస్తున్నాం. రెండో విషయం ఏమిటంటే బీసీడీలో ఉన్నాం, మేము బీసీడీలో 33లో ఉన్నాం, చిట్ట చివర. మాతో ఓసీ 33 దాటిందంటే ఇంకా మాకు రిజర్వేషన్ లేదు. బీసీ రిజర్వేషన్ కూడా తూతూ మంత్రంగానే ఉంది. కాబట్టి మా పిల్లలకు కానీ చదువుకోవడానికి మాకు ఆర్థికంగా గొర్రెలు మేకలు పాడి పరిశ్రమ చేస్తున్న బతుకుతున్న కులం గొల్లకులం, దాన్ని యాదవ అనుకున్నాం. ఈ యాదవుల్ని బీసీడీ నుంచి బీసీబీలోకి మార్పు చేయాలనేది మా ప్రధాన డిమాండు. మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మేము యాదవులు అత్యధిక మెజార్టీలో ఉన్నాం. మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం మేము. అయితే మాకు అన్యాయం జరుగుతుంది యాదవులకి. మాకు బాగానా ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము కూటమి ప్రభుత్వంకి మేము సపోర్ట్ చేసాం. మా వాళ్ళందరూ మా బోడే రామచంద్ర యాదవ్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా మమ్మల్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఉన్న పేరు ఒకే ఒక పదవి అండి. అది ఏంటంటే లాస్ట్ టైం ఎంత వైసీపీ ప్రభుత్వం ఒక మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ ఒక 4000 మెజార్టీతో గెలిచి ఆవిడ 22 మంది కార్పొరేట్లు ఉన్నాం. అవన్నీ గుర్తించి గత ప్రభుత్వం మాకు మహిళగా మాకు మేయర్ పదవి కట్టబెట్టారు. ఆ పదవిని కొనసాగుతూ 4 ఏళ్ళు ఆవిడ నిర్విఘ్నంగా ఆవిడ కొనసాగిస్తున్నారు. కార్పొరేషన్లు కూడా అనేక ఆవిడ పనులన్నీ దిగ్విజయం చేస్తూ ఒక క్లీన్ అండ్ గ్రీన్ పదవి కూడా ఆవిడ అవార్డు కూడా పొందారు. అలాగే బస్ వేలో అన్నీ చాలా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ ఆవిడని చూసి ఈ వంట మార్చడం ఎందుకంటే అసలు మార్చే పని కూడా లేదు. ఇదేదో కూటమి ప్రభుత్వం కావాలని చేసి ఉన్న మా ఒక్క మేయర్ను కూడా మార్చాలని ప్రయత్నిస్తారు. దీనికైతే మేము చాలా బాధపడుతున్నాం. మాకు యాదవులకి చాలా విధంగా అన్యాయం జరుగుతుంది. ఆ టీడీపీ ప్రభుత్వంలో కానీ 90,000 మెజార్టీతో గెలిచిన పల్లెసీని గారిని కూడా పక్కన పెట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బండ పదవి మోసే పదవి ఇచ్చారు. కానీ మాకైతే మినిస్టర్ పదవి కూడా లేదు. ఈ ఒక్క పదవిని కూడా మాకు తీసేస్తున్నారు. మేము చాలా బాధపడుతున్నాం. దీనికోసం మాకు వచ్చే ఎలక్షన్లో మేము అందరం ఆలోచించుకొని తీవ్రమైన బుద్ధి చెప్పాలని మేము అందరం నిర్ణయించుకొని రాష్ట్ర అధ్యక్షుల దాకా మేము వెళ్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్లో సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ 178 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు టెండర్ రద్దు చేసే వరకు కొనసాగుతాయి అంటూ అఖిలపక్ష కార్మిక నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అఖిపాలెం పోర్ట్ హాస్పిటల్ వద్ద దీక్షా శిబిరంలోని మద్దతును తెలుపుతూ నినదించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు మీడియాతో మాట్లాడుతూ పీపీటీ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించి హాస్పిటల్ను అభివృద్ధి చేయడం కార్మిక రంగానికి వ్యతిరేకమని అన్నారు. 40,000 మంది కార్మికుల కుటుంబాల ఆరోగ్యాన్ని చేతిలో పెట్టడానికి అంగీకరించమని అన్నారు. చేయరాదు 178వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష మేము చేస్తున్నాము. మా సభ్యులందరూ ఫుల్గా కోఆపరేట్ చేసి మమ్మల్ని అందరినీ ముందుకు పంపిస్తున్నారు. సక్సెస్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వ్యతిరేకాన్ని అందరూ వ్యతిరేకించాలని, ఆల్ ఎంప్లాయీస్, పోర్ట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అందరూ కూడా వ్యతిరేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 178వ రోజు అయితే మా ప్రధానమైన డిమాండ్స్ పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. పోర్టులోనే ఉన్న పోర్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ని, సిబ్బందిని నియమించాలి. ఖాళీ ఉన్న పోస్టులని భర్తీ చేయాలి. అలాగనే ఈ పోర్ట్ హాస్పిటల్కి ఘనమైన చరిత్ర ఒకటి ఉన్నది. 1984లో ఇక్కడ డిస్పెన్సరీ ఉండేది. ఈ డిస్పెన్సరీని ఈ 50వ సంవత్సరం సందర్భం గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని పేరు పెట్టి ఇక్కడ 180 పడకల గల హాస్పిటల్ని తయారు చేశారు. ఇప్పుడు అది 80 పడకల గల హాస్పిటల్. ఈ హాస్పిటల్ 40,000 మందికి ఆరోగ్య విషయంలోనూ సదుపాయం చేయడంలోనూ ఈ హాస్పిటల్ ఎంతో మెరుగైనది. అయితే మనకు అనుభవాలు ఉన్నాయి. పోర్ట్ హాస్పిటల్ వలన, అదే ప్రభుత్వ హాస్పిటల్ వలన కరోనా టైంలో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు వేసినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయి, అలాంటప్పుడు కూడా మన పోర్ట్ హాస్పిటల్ నుంచి స్టేడియంలో నుంచి బెడ్లు ఏర్పాటు చేసి, కరోనా కిట్స్ ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడే పరిస్థితులు ఉన్నాయి. అలాగనే ఈ పోర్ట్ హాస్పిటల్కి
40,000 మంది పెన్షనర్స్, ఉద్యోగస్తులు, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా రెఫరల్ కావాలన్నా సరే మన పోర్ట్ నుంచి రెఫరల్ చేసేవారు. అలాంటి హాస్పిటల్ నుంచి ఇవాళ ఏంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నప్పటికి కూడా మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వడం అనేది దుర్మార్గం. కాబట్టి ఈ పోర్ట్ హాస్పిటల్ పోర్ట్ నిధులతోనే, సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. ప్రతి సంవత్సరం కూడా పోర్టుకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలోనే 10% ఇస్తే చాలు. 10% అభివృద్ధి, 10% ఈ పోర్ట్ హాస్పిటల్కి పెట్టుబడి పెట్టినట్టయితే మెరుగైన ఇంకా మంచి సదుపాయం జరిగింది. ఇంకా అవసరమైతే మనకి డాక్టర్స్ని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని కూడా మన పోర్టులో చేర్పించుకోవచ్చు. ఇటు పర్మనెంట్గా కానీ కన్సల్టింగ్ పేరులో కానీ ఏ విధంగా అయినా సరే మనం పోర్ట్ హాస్పిటల్కి మనం అభివృద్ధి చేయాలనుకుంటే ఈ విధంగా కూడా మనం వెళ్ళవచ్చు. కాబట్టి ప్రైవేటీకరణకి ఇవ్వడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులు కానీ పెన్షనర్లు ఎవరు కూడా దీన్ని తీవ్రంగా పోర్ట్ ప్రైవేట్కి ఇవ్వకూడదని తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి రేపు ఏప్రిల్ 21వ తారీఖున టెండర్స్ ఓపెన్ అవుతాయి. రేపు ఏప్రిల్ 9వ తారీఖుని ఏఓబి భవనం దగ్గర 9-10 గంటలకి ధర్నా ఉంది. ఈ ధర్నాలోని పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా హాజరు కావాలని కోరుచున్నాం. అమెరికా అండదండలతో పాలిస్తులైన ఇజ్రాయెల్ మారణకాండని తక్షణమే నిలిపివేయాలి అంటూ పౌర ప్రజా సంఘాల వేదిక డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన పాల్సిన ప్రజలకు సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. పౌర ప్రజా సంఘాల సమన్వయకర్త పాత్రపల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు మాట్లాడారు. గత 2 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేత న్యూ పాలస్తీనా ప్రజల జాతి హవనానికి పాల్పడుతూ అంతర్జాతీయ యుద్ధ నియమ నిబంధనలు ఉల్లంఘించి గాజాలోని ఆసుపత్రులపై చిన్నపిల్లలు, మహిళలపై అత్యంత పాశవికంగా బాంబులతోని దాడులు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. దుర్మార్గంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అక్కడున్న ప్రజలకు ప్రపంచ దేశాలు అండగా నిలబడాలని పౌర సమాజానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలోని పౌర ప్రజా సంఘాల ప్రతినిధులు జేవి సత్యనారాయణమూర్తి, పీఓడబ్ల్యూ లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పాలిస్తానని దురాక్రమణ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే హమాసు దాడి చేసిందనేటటువంటి నెపంతో గాజాని సర్వనాశనం చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. కొన్ని సంవత్సరాలుగా గాజా మీద విచక్షణారహితంగా దాడులు చేయడం, సామాన్య ప్రజానీకం అందులోని చిన్నపిల్లలను కూడా వేలాది మందిని హత్య చేసిన అమెరికా దానికి వత్తాసు పలుకుతూ ఉంది తప్ప దాడులకి ఎక్కడా కూడా యుఎన్ఓ కానివ్వండి, అంతర్జాతీయ చట్టాలు కానివ్వండి, కోర్టు కానివ్వండి, ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కోర్టుకి ఈడ్చినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. ఈరోజు గజాని సర్వనాశనం చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇజ్రాయెల్ ముందుకెళ్తూ ఉంటే దానికి అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఇస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గాజాలో నివాసం ఉంటున్నటువంటి పాలస్తీనాలకు మద్దతుగా ఎన్ని రకాల ఆందోళన చేసినా, అంతర్జాతీయ కోర్టులు ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినా, ఐక్యరాజ్య సమితి ఎన్ని తీర్మానాలు చేసినా ఈరోజు అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్నటువంటి గాజా మీద చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికాలో కొత్త విధానం వచ్చింది. అమెరికా స్వేచ్ఛకు మారుపోయారని చెప్పని ఘనంగా చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు పాలస్తీనాకి మద్దతుగా గాజాలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పితే వాళ్ళని అందరినీ అరెస్టు చేయడమో లేకపోతే వాళ్ళని తిరిగి వాళ్ళ దేశాలకి పంపించడం అన్నది ఒక కొత్త నీతిని, స్వేచ్ఛకి వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త నీతికి వాళ్ళు తెరదీసినటువంటి నేపథ్యంలో మీరు ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా అంత తీవ్రంగా ఈ వ్యతిరేకత అన్నది, మీ విధానాలకు వ్యతిరేకత అన్నది ప్రజల నుంచి వస్తుందన్నది అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ తక్షణమే గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణని నిలుపుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతోని ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉపాధి కరువవుతోందని
ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని కోరుతూ నేడు గురుద్వార్ ఏపీటీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ సీఎండీకి మెమోరాండంని సమర్పించామని చెప్పారు. 15 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్న మీటర్ రీడర్స్ కు విద్యుత్ శాఖలో ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం. వేతనం అమలు చేసే వరకు పోరాటం చేస్తాం. ఈసీ రేట్ని రద్దు చేసి కనీస వేతనం వెంటనే భద్రత కల్పించి కనీస వేతనం వెంటనే అమలు చేయాలి. జిల్లాలు విద్యుత్ మీటర్ రేట్ల ఐక్యత సమస్య విద్యుత్ మీటర్ ఐక్యత ప్రత్యామ్నాయ కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. శాస్త్రాల ప్రత్యామ్నాయ ఏర్పాటు కల్పించాలి. फोटो लेके అమలు చేయాలి. మోటార్లకు ఉద్యోగ పద్ధతి కల్పించాలి. ఉపాధి కల్పించాలి. మోటార్లకు విద్యుత్ సంస్థలు మోటార్ల ఐక్యత మోటార్ల ఐక్యత మోటార్ల ఐక్యత మోటార్ల పీసీ విధానం రద్దు చేయాలి. విద్యుత్ సంస్థలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. దినము ఈపీటీసీఎల్ కార్యాలయం వద్ద మీటర్ రీడర్ల విద్యుత్ మహాధర్నాకు హాజరు కావడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే మీటర్ రీడర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్క్రో అకౌంట్ ద్వారా శాలరీస్ వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్మికులకు భద్రత కల్పించి ఉపాధి హామీ కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్గా ఈ దినం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ సంస్థలలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఐటీఐలు వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి సంస్థలు కూడా ఐటీఐ వాళ్ళ అవసరం దండిగా ఉంది. వేలాది కొద్ది ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ ఈ మీటర్ రీడర్లనే పూర్తిగా వినియోగించి వారికి పూర్తి స్థాయి నెల పొడవునా పని కల్పించాలనేది కోరుతూ ఉన్నాం. పని చేయించండి, సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి తప్ప మాకు అడక్కదినే పరిస్థితి రానివ్వకండి అని ఈ దినం ప్రతి కార్మికుడు మొత్తుకుంటున్నాడు. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పని అవకాశం కల్పించండి తప్ప మమ్మల్ని ఖాళీగా ఉంచొద్దు. మాకు మీరు స్మార్ట్ మీటర్లు బిగించండి, దానికి మేము సిద్ధమే. కానీ మాకు కూడా జీవనం కల్పించే విధంగా ఒక పని కల్పించాలన్నది ప్రధానమైన డిమాండు. ఈ విధంగా కాకపోతే మేము ఏ స్థాయిలోనైనా ధర్నా చేసి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, గత నెల రోజుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది విద్యుత్ మీటర్లు అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఇది అంతం కాదు, ప్రారంభం మాత్రమే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చినప్పుడే ఈ రాష్ట్ర వ్యాప్తం ఉద్యమాన్ని ఏఐటీసీ నాయకత్వాన అనేక మెమోరాండాలు ఇచ్చాం. అందులో కొన్ని హామీలు ఇచ్చారు. వీరికి ఎస్క్రో ద్వారా జీతాలు చెల్లిస్తామన్నారు. అదే వీరిని దశల వారీగా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత ఈయన వచ్చాడు. ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులందరినీ, ఎక్కడున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. యువగలం యాత్రలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకం, వాటి బిగించమని చెప్పాడు. ఈవేళ స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగులకే కాదు వినియోగదారులకు కూడా నష్టమే. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎవరైతే 4,000 మంది మీటర్ రీడర్స్ ఉన్నారో వారందరూ వీధిని పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వీరందరినీ, వీరు ఐటీఐ
పోస్ట్ గ్రాడ్యుయేషను అదేవిధంగా 10th క్లాస్ అండ్ అబౌవ్ చేస్తున్నారు. సుమారు 15-20 సంవత్సరాలు బట్టి ఈ రాష్ట్రంలో మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నారు. కాబట్టి వెంటనే వీరిని రెగ్యులర్ చేసి కనీస వేతనం అమలు చేయాలి తప్ప అంబానీ అదానీలకి ఉడింగడం జంగడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మార్ట్ మీటర్లు తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అంబానీ అదానీ బ్రతుకుతారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ కార్మిక వర్గం కాదని చెప్పి మరి మీరు 10 నెలల నుండి మీరు చేస్తుంది ఏమిటి? కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కరించకపోతే రేపు 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్స్ అందరూ దీర్ఘకాలిక సమ్మెలోకి వెళ్ళి మీటర్ రీడింగ్లు తీయమని తెలియజేస్తున్నాం. వీధి విక్రయదారుల రక్షణకు గాను 2014లో కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వండర్స్ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ నగరంలోని తోపుడు బండ్ల కార్మికులను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధిస్తున్నారు అంటూ విశాఖ తోపుడు బండ్ల చిల్లర వర్తకుల కార్మిక కార్యదర్శి సింహాచలం మండిపడ్డారు. ఈ మేరకు జగదంబ CHU కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ న్యాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తోపుడు బండ్ల కార్మికులపై మొదటగా దాడులు ప్రారంభించిందని అన్నారు. దానిలో భాగంగా పెందుర్తి రైతు బజార్ వద్ద తొలగింపులు, మధురవాడ వద్ద రైతు బజారు, చిన్న వాల్తేరు కోటక్ స్కూల్, సిరిపురం జంక్షన్, మద్దిలపాలెం ఆర్టీసీ డిపో, పెదవాల్తేరు పోలమాంబ టెంపుల్ రోడ్డు, పూర్ణ మార్కెట్ ఇలా అనేక చోట్ల తొలగింపులు ప్రారంభించారు అంటూ ఆరోపించారు. స్థానిక 22వ వార్డులో జనసేన కార్పొరేటర్గా గెలిచిన పీతల మూర్తి పిఠాపురం కాలనీలో మొత్తం తోపుడు బండ్ల కార్మికులను వారానికి 2 గంటల పాటు వ్యాపారం చేసుకునే సొంత వ్యాపారస్తులను కూడా తొలగించడానికి తప్పుడు సమాచారంతో హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకువచ్చారు అంటూ విమర్శించారు. ఎన్నికల ముందు తోపుడు బండ్ల కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. తెలుగుదేశం నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది. తోపుడు బండ్ల కార్మికులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, రక్షణ కల్పిస్తామని. అందులో ప్రధానంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల కోసమే నేను రాజకీయంలోకి వచ్చానని చెప్పారు. వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేసామని చెప్పారు. ఆ రకంగా వచ్చిన వీళ్ళు ఈ 10 నెలల కాలంలో రావడంతో ఏదైతే తోపుడు బండ్ల కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు ప్రారంభించారు. ప్రధానంగా పెందుర్తి రైతు బజారు, మధురవాడ రైతు బజారు, అలాగే కొటక్ స్కూల్ దగ్గర, శ్రీపురం జంక్షన్ దగ్గర, అలా మద్దిలపాలెం ఆర్టీసీ సిటీ డిపో దగ్గర అనేక చోట్ల దీనితో పాటు ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న పూర్ణ మార్కెట్ అక్కడ జంగిడీలు వేసుకొని కిందని చేపల మీద కాయగూరలు కానీ, తర్వాత ఆకుకూరలు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ రకరకాలుగా అమ్ముకున్న బ్రతుకుతున్న అనేక మందిని ఈరోజు తొలగించడం అనేది జరిగింది. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం తక్షణం తోపుడు బండ్ల కార్మికులు, పేదల మీద, ఈ చిల్లర వర్తకుల మీద దాడులు ఆపాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండో పక్క జనసేన పార్టీ చెప్పుకొని మా జన సైనికులు పనిచేస్తారు పేదల కోసం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు 22వ వార్డులో మూర్తి యాదవ్, ఆయన కార్పొరేటర్ కూడా జనసేన పార్టీ తరపున, ఆయన 22వ వార్డులో ఉండే వారానికి 2 గంటలు సంత పెట్టుకుంటే 300 మందిని తొలగించడానికి, అక్కడ ఉన్న దగ్గర 100-150 మంది తోపుడు బళ్ళు చిల్లర వర్తకులు తొలగించడానికి ఏకంగా తప్పుడు సమాచారంతో హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా హైకోర్టుకి వెళ్ళి ఆ బళ్ళు తొలగించి వాళ్ళ బ్రతుకు లేకుండా రోడ్డు మీదకి పీతల మూర్తి యాదవ్ గారు ఈడ్చడం జరిగింది. పోనీ అతనితో ఆగటం లేదు. ఫుడ్ కోర్టు మీద దాడులు, ఆయన కంప్లైంట్లు పెడుతున్నారు. ఎక్కడికెక్కడ జీవీఎంసీ టీవీసీ కమిటీలు ఆమోదించి ఇచ్చిన వెండింగ్ జోన్ బోర్డులో రాత్రి వేశారు, మీరు తొలగించండి అని కంప్లైంట్లు పెడుతున్నారు. ఇదే పనిగా నగర వ్యాప్తంగా మూర్తి యాదవ్ గారు, జనసేన నాయకులు ఇదే పని మీద ఉన్నారు. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మూర్తి యాదవ్ గారిని జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలి. అమూల్ పాల ఉత్పత్తులు బడ్డీలు మాత్రం చోటు ఉంటుంది ఫుట్పాత్ల మీద, కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మాత్రం చోటు ఉండదు. వీళ్ళు పోలీసుల వేధింపులు కానీ, లేకపోతే మున్సిపల్ అధికారుల తాలూకు వేధింపులు కానీ, ఆఖరికి ప్రజల సంక్షేమం కోసం చూడవలసినటువంటి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ మీద కక్షపోని ఆ రకమైనటువంటి వేధింపులకి గురి చేయడం అన్నది సరైనది కాదు. ఎందుకంటే వీళ్ళకి వీధి విక్రేతల బ్రతుకు తెరువు చట్టం 2014 చేయడం జరిగింది. అంతకుముందు సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ ప్రకారంగా వాళ్ళ బ్రతుకు తెరువుకి మీరు రక్షణ కల్పించాలి. ఎందువల్లంటే ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోతున్నాయి కాబట్టి, ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి కాబట్టి రోడ్డు పక్కన ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సరుకుల్ని, పళ్ళ, కూరగాయల, లేకపోతే ఏమైనా ఇంట్లో
ఉపయోగపడేటటువంటి వస్తువుల ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనేటువంటిది ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, దాని మీద చట్టం చేసింది. ఆ చట్టానికి తూట్లు పడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవగాహన లేకుండా, అందులో మూర్తి యాదవ్కి ఏంటి అవగాహన ఉంది చట్టం మీద చదవమనండి. అందులో ఏమేమి చెప్పిందో కేవలం వాళ్ళ మీద కక్షపూరితంగా అతని తాలూకు అనుంగ్యుడు రోడ్డు ఫుట్పాత్ల మీద బడ్డీలు పెట్టేసి వాడు డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయలు తమ అధికారంలోకి వస్తే అమలు చేస్తాము అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీని తక్షణమే అమలు చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘ అధ్యక్షులు చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫిషింగ్ హార్బర్ వద్ద గల ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం డైరెక్టర్ లక్ష్మణ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కరి చంద్రశేఖరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం వేట నిషేధ భృతి 10,000 రూపాయలు ఇస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఏమాత్రం సరిపోవని 20,000 రూపాయలు ఇవ్వవలసి ఉందని హామీ ఇచ్చారు అంటూ గుర్తు చేశారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు అందజేయకపోవడంతో అత్తకునాని వ్యక్తం చేశారు. డీజిల్ పైన సబ్సిడీ 20 రూపాయలు పెంచితే మత్స్యకారులకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే జెడ్పీ ఫీజులు రద్దు చేయాలి అంటూ కోరారు. వందలకు వెంటనే సబ్సిడీ ఇవ్వాలి, ఫీజులన్నీ తగ్గించాలి, లీటర్ మీద 20 రూపాయలు తగ్గించాలి, సబ్సిడీ 20 రూపాయలు, హోటల్ ఓనర్లందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలి, డ్రైవర్ వేట నిషేధ కాలంలో డబ్బులు వేయాలి, మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి చేయాలి, మత్స్యకారుల సమస్య వెంటనే పరిష్కారం చేయాలి, ఇచ్చిన హామీని అమలు చేయాలి, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే వేయాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే చేయండి, ఓటు ఓనర్లకు వెంటనే డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వాలి, మత్స్యకారుల సంఘం ఐక్యత వర్ధిల్లాలి, మత్స్యకారుల సంఘం ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు వేట నిషేధ కాలానికి సంబంధించిన భృతి ఏదైతే ఉందో అది మత్స్యకారుల హక్కు, భిక్ష ఏమాత్రం కూడా కాదు. 2000 నుండి ఈరోజు వరకు 20,000 రూపాయల వరకు సాధించుకున్నామంటే పోరాటాల ద్వారానే మత్స్యకార వేట నిషేధం సంబంధించి హక్కు సాధించుకున్నాం. అది గత కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తుంటే మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు గడుస్తున్న ఈరోజు వరకు కూడా ఇవ్వకపోవడం అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మండి, నేను మీకు వస్తే 20,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఈరోజు వరకు ఆ మేనిఫెస్టోని అమలు చేయకుండా ఈరోజు వరకు మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా అన్యాయంగా చేస్తున్నారు. వెంటనే వేట నిషేధకు సంబంధించి వేట భృతి ఏదైతే ఉందో 40,000 వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండల ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున మత్స్యకారుల సంఘం చేస్తుందని సందర్భంగా ఇచ్చారు. రాబోయే రోజులు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. వెంటనే మత్స్యకార వేట నిషేధ భృతి వెంటనే వేయాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. లూలు కంపెనీకి ప్రభుత్వానికి గల చీకటి ఒప్పందాలు ఏమిటో ప్రజలకు చెప్పాలి. లూలు కంపెనీకి భూ కేటాయింపుపై మండిపడ్డ శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇజ్రాయెల్లో శాంతిని నెలకొల్పే దిశగా ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ప్రజా పౌర సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేసిన నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి. స్మార్ట్ మీటర్లతో ఉపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యుత్ మీటర్ రీడర్లు. ఏప్రిల్ 1 రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.